గ్రంథములో ఏ చోట చూచినా ఆదరణయున్నది. సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. ప్రభు గడిచినటువంటి 4 మాసములు తన కృపలో భద్రపరిచి ఈ 5వ మాసం మొదటి ప్రభు దినంలోకి ప్రభు మనల్ని నడిపిస్తూ వచ్చారు. ప్రభు ఎంతైనా నమ్మదగిన దేవుడు. మన జీవితంలో ఆయన చేసినటువంటి మేలులు ఉపకారాలు తలపోసుకొని మన ప్రభును మనము ఆరాధించబద్ధులమై ఉన్నాం. మన ప్రభును మనం ఆరాధించాల్సి వచ్చినప్పుడు ఆయన ఏమై ఉన్నాడో ఎరిగిన వారమై ప్రభును మనము ఆరాధించుటకు సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. మన ప్రభు మనకి ఏమై ఉన్నాడనే దాని గురించి దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు చూడండి. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనాన్ని అందరం కలిపి బిగ్గరగా చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 14వ వచనాన్ని అందరం కలిపి బిగ్గరగా చదువుదాం. 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం. ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటిని పట్టుకొని నీటి మీద కొట్టి, ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనేను. అతడు ఆ దుప్పటితో నీటిని కొట్టగా అది ఇటు అటు విడిపోయినందున ఎలీషా అవతల ఒడ్డునకు నడిచిపోయెను. మధ్య భాగంలో ఏలియా యొక్క దేవుడైన యెహోవా ఎక్కడ ఉన్నాడనెను. ప్రభు ఈ మాటలు మన వెనుకలు ఆశీర్వదించి మనతో మాట్లాడును గాక. ఆమేన్. ప్రభు సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, నమ్మదగిన దేవా, మీ వందనాలు. ప్రభుత్వం మీరు అనుగ్రహించిన ప్రభు దినంలో ఉదయకాల సమయం మీ మందిర ఆవరణంలోకి చేరి రావటం మీరు ఇచ్చిన కృప కొరకు వందనాలు. మా ప్రియమైన తండ్రి, పాటలతో నిన్ను మైపరిచే భాగ్యం ఇచ్చారు, మీకు వందనాలు. సమయంలో మేము నిన్ను ఆరాధించక పూర్వం నీ వాక్యం సమీపిస్తుండగా నీ వాక్యంతో మాట్లాడండి. మీ యొక్క సన్నిధి మాతో ఉంచండి. మేము మీ యొక్క ధర్మశాస్త్రముల ఆశ్చర్యకర సంగతులు చూసినట్లు మా కనులు తెరవండి. మేము నాయన ఆత్మతో సత్యంతో ఆరాధించే కొరకు మా హృదయాలను నింపుతూ రండి. నిలబడుతున్న మీ దాసుని నేను బలహీన యోగుని అనేక అందుబాటులో కలిగిన వాడును. నీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పలుకుడు వాక్శక్తిని అనుగ్రహించండి. నా నోట నీ మాటలు ఉంచి నీ చిత్తానుసారంగా నీ సన్నిధిలో నీ మాటలు పలుకుటకు కావలసిన కృపను అనుగ్రహించి బలహీన దాసుని అయోగ్య దాసుని బలపరిచి మేలు చేయమని యేసు ప్రభు నామములో వందనాలతో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో ఏలియా దేవుడు ఎక్కడున్నాడు? ఏలియా దేవుడు. ఈ ఉదయకాలం ఏలియా దేవుడే మన దేవుడు. అయితే ఏలియా దేవుడు ఏలియా జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడు? ఆయన పక్షాన ఆ దేవుడు ఎలా ఉన్నాడు? మనము కూడా ఒకసారి అది ఈ వాక్య వెలుగులో ఆలోచన చేస్తే ఏలియా దేవుడే మన దేవుడై ఉన్నాడు. ఆ ఏలియా దేవుడే మన పక్షాన కూడా ఎట్లాంటి కార్యాలు జరిగించాడు అనేది కనుక మనం ఆలోచన చేస్తే నిశ్చయముగా దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేము. ఏలియా అనంగానే మనకు బాగా గుర్తొచ్చేది ఏంటి అంటే, ఏలియా చాలా ప్రార్థనా పరుడు. ఏం పరుడంట? ప్రార్థనా పరుడు. ఏలియా ప్రార్థన చేయగా చాలా అద్భుతాలు జరుగుతూ వచ్చినాయి. అందుట్లో ఒకటి, 3.5 సంవత్సరాలు వర్షం కురవద్దంటే వర్షం కురవలేదు. 3.5 సంవత్సరాలు మరలా ఆయన ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వర్షము కురుస్తూ వచ్చింది. ఇట్లాంటి అనేకమైనటువంటి ప్రార్థనలు ఆయన చేస్తూ వచ్చాడు. ఆయన ప్రార్థన చేయగా ఆయన నమ్ముకున్న దేవుడు ఆయన పక్షాన అనేక కార్యాలు చేస్తూ వచ్చాడు. అయితే ఈ ఉదయకాలం ఆయన చేసినటువంటి కార్యాలు బట్టి ఎట్లాంటి
రీతిలో ఏలియా దేవుడని రుజువుపరిచాడో మనం కూడా మన జీవితాల్లో ఆ దేవుని యొక్క ఉనికిని కలిగిన వారమై దేవుణ్ణి ఆరాధించుటకు సిద్ధపడదాం. రండి, ఏలియా ఎట్లాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేశాడు, దేవుడు తనకు ఎలా జవాబు ఇచ్చాడో మనం కొన్ని వచనాలు చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయము 21వ వచనం. ఆ చిన్నవాని మీద ముమ్మారు ఆ, ఆ, నా మొర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా. ఇక్కడ ఏలియా యెహోవాకు ప్రార్థన చేశాడంట. ఏం ప్రార్థన చేశాడు? ఆ చిన్నవాని ప్రాణము మరలా రానిమ్ము. ఎవరు ఈ చిన్నవాడు అంటే 3.5 సంవత్సరాలు కరువులో ఒక తల్లి బిడ్డ పోషింపబడ్డారు కదా. ఆ పోషింపబడినటువంటి బిడ్డ చనిపోతూ వచ్చాడు. చూడండి 18వ వచనములో, 18వ వచనం. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నువ్వు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. చూడండి, ఇక్కడ బిడ్డ చనిపోయాడు. తల్లి వచ్చి ఏమంటూ ఉంది? దైవజనుడా, నా యొద్దకు రానిమిత్తమేమి? నా దగ్గరికి వచ్చి నా పాపాన్ని చూపించి నా బిడ్డనని మరణానికి అప్పగిస్తావా అంటూ ఉంది. ఒకసారి మనం గతంలోకి వెళ్తే చాలా పర్యాయములు అనేక రకాలుగా మేలు పొంది, ఆశీర్వాదం పొంది, సహాయం పొంది కూడా కొన్నిసార్లు కొంతమంది ప్రశ్న వేస్తూ ఉంటారు. ఈమె కరువు ఎంతో భయంకరంగా ఉంటే ఎట్లా కరువు తీరేంత వరకు కూడా గుడ్డిలో ఉన్నటువంటి పిండి తక్కువ కాలేదు, నూనె కూడా తక్కువ కాలేదు. ఎంతకాలం? కరువు తీరేంత వరకు కూడా. ఎట్లా పోషింపబడింది? ఆ దైవజనుడు చెప్పిన మాటను బట్టి ఆ దేవుడు తను ఆశీర్వదించాడు. అక్కడ పోషింపబడుతూ వచ్చింది. పోషింపబడినంత కాలం బాగానే ఉంది. ఎప్పుడైతే తన కుమారుడు చనిపోయాడో నెపం ఎవరి మీద పెడతా ఉంది? దైవజనుని మీద. నెపం ఎవరి మీద చెప్తా ఉంది? నేరం ఎవరి మీద మోపుతుందంటే దైవజనుడి మీద. దైవజనుడా, నా యొద్దకు రానిమిత్తమేమి అంటే ఆయన కరువులో వచ్చి ఆ కుటుంబాన్ని పోషించినప్పుడు మంచివాడే. కానీ ఇప్పుడు ఏమైందట? నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా పాపాన్ని చూపించి నా కుమారుని చంపాలనుకొని వచ్చావా అంటున్నాడు. ఏమండి, దేవుడు కొన్నిసార్లు మన పాపములో ఉండకూడ ఇష్టము లేక కొన్ని రకాలైన పరిస్థితులు అనుమతించి ఆ పరిస్థితుల్లో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చి మనల్ని నిత్య రక్షణలోకి నడిపించాలని దేవుడు ఆశపడుతూ ఉంటాడు. చూడండి, ఆ ఊరిలో విధవరాళ్ళు ఆమె ఒక్కదే ఉందా? అనేక మంది ఉన్నారు. కానీ ఏలియాని ఆ విధవరాల దగ్గరికి దేవుడు ఎందుకు పంపించాడంటే ఆమె కుమారుడు రక్షణ పొందాలి. భౌతికంగా చూస్తే ఏలియా కనుక ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళకపోతే వాళ్ళు ఉన్న ఆ ఒక్క పట్టిడి పిండి కొంచెం నూనె ఆ పూటకు తిని వాళ్ళు చనిపోతారు. కానీ భౌతికమైన మరణం ఎప్పుడు ఎలాగైనా వస్తుంది. కానీ భౌతికమైన మరణముగా ఏ పరిస్థితుల్లో వచ్చినా ఆ మరణించక ముందు మన జీవితాలు, మన ఆత్మలు రక్షించబడాలని దేవుడు ఉద్దేశించిన వాడే ఆమె దగ్గరికి ఏలియాని పంపిస్తూ వచ్చాడు. చాలాసార్లు అనేక రకమైనటువంటి మేలులు, ఉపకారాలు పొంది కూడా నెపాలు పెట్టేవారిని దేవుడు ఆ యొక్క దైవజనుడి యొక్క నిర్దోషత్వం ఏంటో నిరూపించడానికి సామర్థ్యుడైన దేవుడు. ఇక్కడ ఏలియా ప్రార్థన చేయగానే ఏమి జరిగిందంట చూడండి. ఏలియా ప్రార్థన చేయగానే ఏం జరిగింది? 22వ వచనములో, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవాని ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఒకవేళ ఏలియా ప్రార్థన చేయగా ఆ బిడ్డకు బ్రతికి ఉండకపోతే ఏలియా ఆమె ఎదుట ఎలా నిలబడాలి? దోషిగా నిలబడాలి.
ఏలియా ఒక ఏమి చేసిన వాడుగా, నేరము చేసిన వాడుగా నిలబడాలి. కానీ ఇప్పుడు ఈ దేవుడు ఆ ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్న బిడ్డను బ్రతికించడం ద్వారా ఏలియా దేవుడు ఎంత నమ్మదగిన వాడో, ఏలియా దేవుడు ఎంత యథార్థమైన వాడో, ఏలియా దేవుడు ఎట్లాంటి కార్యాలు చేయవాడో నిరూపిస్తూ వచ్చాడు. ఈ ఉదయకాలం మనము కూడా ప్రభుని ఎందుకు మనం ఆరాధన చేయాలంటే, మన మీద కూడా అనేక మంది అనేక రకాల నేరారోపణలు చేసినా, మన మీద అనేక రకాల నిందలు మోపినా, మన మీద అనేక రకాలైనటువంటి దోషాలు పెట్టినా, మన దేవుడు మాత్రం మనల్ని నిర్దోషులుగా బయటికి తీసుకొచ్చేవాడు. ఈ జీవిత యాత్రలో కొనసాగుతున్నప్పుడు అనేక సార్లు అనేక మంది మన మీద నేరాలు మోపిన వారుగా ఉన్నారు. కానీ ఒక దినము దేవుడు మనల్ని నిర్దోషులుగా, చూడండి కీర్తనల గ్రంథం 37వ కీర్తన 5-6 వచనాలు. 37వ కీర్తన 5-6 వచనాలు. నీ మార్గము యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యమును నెరవేర్చును, ఆయన నీ నీతిని మధ్యాహ్నం వల్ల నీ నిర్దోషత్వాన్ని వెల్లడపరుచును. చూడండి, కార్యాన్ని సఫలం చేయడం మాత్రమే కాదు, మన నీతిని నిర్దోషత్వాన్ని ఏం చేస్తారంటే దేవుడు నిరూపించేవాడిగా ఉన్నాడు. ఆమె యొక్క పాపాన్ని బట్టి ఆ కుమారుడికి మరణం వచ్చింది. కానీ ఆ మరణము నా పాపాన్ని బట్టి వచ్చింది అనుకోకుండా దైవజన్యం మీద నెపం మోపుతా ఉంది, దైవజన్యం మీద దోషారోపణ చేస్తూ ఉంది. కానీ ఏలియా దేవుడు ఏలియా పక్షా నుండి ఏం చేశాడంట? కార్యాన్ని సఫలపరిచాడు. ఏ కార్యం? ఆ చనిపోయిన బిడ్డ తిరిగి బ్రతకటం. ఈ దినము నా జీవితాల్లో కూడా ఎందుకు దేవుడు మనల్ని దేవుని సన్నిధికి నడిపిస్తాడు? ఎందుకు దేవుని లోకంలో ఎంతో మంది ఉన్నారు, కానీ వాళ్ళందరికీ లేని భాగ్యం మనకెందుకు ఇచ్చాడు అని అంటే, నీవు నేను కూడా ఆ పాపము నుంచి రక్షించబడాలని. చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. రక్షణ పొందుటికే దేవుడు మనలను నియమించిన గాని ఉగ్రత పాలొగుటకు నియమింపలేదు. దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? దేవుడు ఎందుకు మనల్ని నియమించుకున్నాడు? ఎంతో మంది ఉన్నారు శాటిలైట్ సిటీలో, ఎంతో మంది ఉన్నారు నామవరంలో, కానీ మనకే ఈ ధన్యత వచ్చింది, దేవుని ఇంటిలో ఉండే ధన్యత. ఆ యొక్క విధవరాలు, ఆ గ్రామంలో ఎంతో మంది విధవరాండ్రులు ఉన్నారు, కానీ ఆ ఆమె దగ్గరికి దేవుడు తన దాసుని పంపించి పోషించినట్లుగా ఈ దినం మనల్ని కూడా రక్షించి మనల్ని నీతిమంతులుగా చేశాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనంలో కూడా, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 30వ వచనం, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో ఏంటంట, ఎవరిని ముందుగా ఆ విధవరాలు ఎలాగైతే ఎన్నిక చేయబడి నిర్ణయించబడిందో, నీవు నేను కూడా జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఉండాలని, క్రీస్తు రక్షణ పొందుకోవాలని, దేవుని యొక్క ఇచ్చే మేలులు పొందుకోవాలని ఆయన ముందుగా నిర్ణయించి మనల్ని పిలిచాడంట. ఎక్కడికి పిలిచాడు? సమస్త పాప భారం మోసుకున్న జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. లోకంలో ఉన్న మనల్ని, పాపంలో ఉన్న మనల్ని, అపరాధంలో ఉన్న మనల్ని దేవుడు పిలిచి ఏం చేశాడంట? పిలిచి ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహిమపరిచెను. అంటే దేవుడు నిన్ను నన్ను పిలిచింది దేని కొరకు? నీతిగా ఉండడానికి. నిన్ను నన్ను పిలిచింది దేని కొరకు? మహిమపరచడానికి. ఆమె అంటూ ఉంది, నా ఇంటికి వచ్చి నా బిడ్డను చంపడానిక, నా పాపాన్ని చూపించి. ఈసార్లు మన పాపాలను దేవుడు ఎందుకు చూపిస్తాడు అంటే, మనం మార్చుకొని నీతిమంతులుగా చేయబడాలి. మనం నీతిమంతులుగా చేయబడితే మనకు మహిమ రావాలని, మన ద్వారా ఆయన మహిమపరచబడాలి. ఈ ఉదయకాలం ఏలియా దేవుడు మనల్ని నిర్దోషులుగా చేసేవాడు,
మన కార్యాలు సఫలపరిచేవాడు, మనల్ని నీతిమంతులుగా చేసేవాడు. ఉదయకాలం ఈ వాక్య గమనములో మన జీవితాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని, అవును ప్రభువా, నన్ను నిర్దోషిగా చేశావు, నా కార్యాలు సఫలపరిచావు, నన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా చేశావు, ఏలియా దేవుడివే నా దేవుడు కూడా ప్రభు అని హృదయపూర్వకంగా మనం ఆరాధనలు చెల్లించాలి. వాస్తవం మన మీద వచ్చే నేరారోపణ, దైవజనుడు ఏమైనా తప్పు చేశాడు అక్కడ నేరారోపణ చేయడానికి? చేయలే. కరువు అంతట్లో కూడా ఆ దైవజనుడు ద్వారా దేవుడు ఆ కుటుంబాన్ని పోషించాడు. కానీ ఆమె నేరం మోపినదిగా ఉంది. కానీ దేవుడు ఆ నేరాన్ని నిర్దోషిగా ఏలియాని బయటికి తీసుకొచ్చాడు. ఈ దినం మన పక్షాన కూడా అనేకులు చేయొచ్చు నేరారోపణలు, కానీ నిర్దోషిగా మనల్ని బయటికి తీసుకొచ్చేది ఎవరు? ప్రభువే. రెండవదిగా చూడండి, మొదటి రాజుల గ్రంథం 18:36 వచనం. మొదటి రాజుల గ్రంథం 18:36. ఇలాగూ ప్రార్థన చేసెను, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకుడనై ఉన్నాననియు, ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసితననియు ఈ దినమున కనపరుచుము. యెహోవా, నా ప్రార్థన ఏమని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు? ఏలియా ఇక్కడ చేసిన ప్రార్థన బట్టి ఇక్కడ ఏలియా ఆ దేశంలో ఉన్నటువంటి 800 ప్రవక్తల్ని తీసుకొచ్చాడు, ఆ దేశ రాజును తీసుకొచ్చాడు. ఎందుకొరకు? ఇదిగో మీరు ఎన్నాళ్ళు 2 తలంపుల మధ్య తడబడుతున్నారు కదా, ఏ దేవుడు నిజమైన దేవుడో రండి మీ అందరికి తేల్చుకుందాం. ఎన్నాళ్ళు మీరు ఇటు అటు తలంపులు కలిగి ఉంటారు, ఏ దేవుడు నిజమైన దేవుడో రండి చూసుకుందామని ఒక ఊరు బయటకు అందరిని సమకూర్చాడు. అక్కడ ఉన్నవారందరూ ఏమనుకుంటున్నారంటే, ఏలియా చాలా గర్వంతో ఏలియా ఈ మాటలు చెప్తున్నాడేమో, ఏలియానే ఈ మాటలు అందరికీ చెప్తున్నాడేమని తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నారు. అందుకు ఏలియా ఇక్కడ ప్రార్థన చేస్తున్నాడు, దేవా, నేను నీ సేవకుడననియు ఇప్పుడు వరకు నేను చేసినవన్నీ ఎవరి సెలవు చేత? నీవు చెప్పితేనే చేశానని ఈ జనాలందరి ముందు నిరూపించు. ఏమండి, ఏలియా ఇప్పుడు గనక ఏం చేయమని చెప్పాడు ఏలియా? ఒక బలిపీఠం పెట్టండి, దాని మీద పశువుని పెట్టండి, ఆ పశువుని ఆ కట్టెల్ని శుభ్రంగా నీళ్ళతో తడిపేయండి. కానీ నేను ప్రార్థన చేస్తే నా దేవుడు ఆకాశం నుంచి అగ్ని కురిపిస్తాడని చెప్పాడు. ఇప్పుడు గనక ఆకాశం నుంచి అగ్ని కురవకపోతే ఏలియా ఏమవ్వాలా? ఏలియా గర్వంతో మాట్లాడాడు, ఏలియా తన తలంపులు మాట్లాడాడు, ఏలియా తనగాను తాను గొప్ప చేసుకోవడానికి చెప్పాడు అని అనుకుంటారు ప్రజలు. కానీ దేవుడు తన యొక్క సెలవు చేతని ఇవన్నీ ఏలియా జరిగిస్తున్నాడని తెలియపరచడానికి ఏం చేస్తూ వచ్చాడు? కింద వచనము చూడండి, 37వ వచనం, 38 చదువమ్మా. యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కంటలను, రాళ్లను, బుగ్గును దహించి కందకు ముందన నీళ్లను చూడండి 39 కూడా చదువమ్మా. అంతటి జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ఇప్పుడు ఏలియాకు దేవుడు ఏం చేశాడు? ఏలియా ప్రార్థన ఆలకించి, ఇతడు నా దాసుడు, ఇతని పక్షాన నేనున్నాను, ఇతడు ఇప్పటి వరకు చేసిందల్లా కూడా నా సెలవును బట్టి చేశాడని నిరూపించాడా లేదా? నిరూపించాడు. మన దేవుడు మన పక్షానుండి మనం ఎవరమో నిరూపిస్తాడు ఆయన. మనుషులు అనుకుంటారు, ఈయన అలా మాట్లాడుతున్నాడు, ఈయన ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన గర్విష్టి అని. ప్రజలు ఏం చేస్తారు? ఆ క్షణానికే పొగుడుతారు, ఆ క్షణానికే ఏం చేస్తూ ఉంటారు? నిందలు వేస్తూ ఉంటారు, అవమానాలు జరిగిస్తూ ఉంటారు. కానీ ఈ దేవుడు తన పక్షానుండి ప్రజలు ఎంత సులువుగా నిందలు వేస్తారంటే చూడండి, అపోస్తుల కార్యములో ఒక మాట ఉంది. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 1వ వచనం. మేము తప్పించుకున్న తరువాత
ఉమ్, 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 ఉమ్. అప్పుడు పౌలు మోపుడు పుల్లలేరి నిప్పుల మీద వేయగా ఒక సర్పము కాకకు బయటకు వచ్చి అతని చేయి పట్టెను. ఆ దీపవాసులు ఆ జంతువు అతని చేతిని వేలాడుట చూచినప్పుడు నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, ఇతడు సముద్రము నుండి తప్పించుకును, నాయమతనిని బ్రతకనీయదని తమలో తాము చెప్పుకొనిరి. అతడైతే ఆ విష జంతువును అగ్నిలో జాడించి వేసి ఏ హానియు పొందలేదు. వారు అతని శరీరం వాచును లేక అతను అకస్మాత్తుగా పడిచచ్చును అని కనిపెట్టుచుండిరి. చాలాసేపు కనిపెట్టుచుండిన తరువాత అతనికి ఏ హానియు కలగకుండా చూచి ఆ అభిప్రాయం మాని ఇతడు ఒక దేవత అని. ఏమండి, పౌలేమో సముద్రంలో నుంచి వాడ పగిలి బయటకు వచ్చాడండి. బయటకు వచ్చిన తరువాత ఒళ్ళంతా తడిచిపోయి చలి కాసుకుందామని పుల్లలు ఏరుకొని మంట వేస్తే ఆ పుల్లలు ఏరేటప్పుడు ఒక పాము ఆయన చేతికి పోయి ఏం చేసిందంట, చుట్టుకుంది. పాము చేతికి చుట్టుకోగానే అక్కడ ఉన్న ప్రజలంతా ఏమన్నారు, వీడు నరహంతకుడు, సముద్రంలో నుంచి బతికి బయటకు వచ్చాడు, కానీ ఇక్కడ నాయి దేవత విడిచిపెట్టలేదు, ఆ పాము కరిచి ఇప్పుడు తప్పకుండా చనిపోతాడు అనుకున్నారు. కానీ పౌలు ఏం చేశాడంట, చెయ్యి జాడించి ఆ పాముని దేంట్లో పడేసాడమ్మా, అగ్నిలో పడేశాడు. అక్కడ చూస్తున్నాడు దగ్గర నుంచి, ఈ శరీరం ఏమవుతుందో, చచ్చిపోతాడేమో, కింద పడిపోయి నొరకలు కారుకొని కిందగా కుట్టేసుకుంటాడేమో అని అనుకుంటూ ఉంటే ఏమీ జరగలేదు. మొదటేమో ఏమన్నారండి, నరహంతకుడు అన్నారు. ఇప్పుడు ఏమన్నారు, ఎంతసేపట్లో అండి, జస్ట్ ఫ్యూ మినిట్స్, కొన్ని క్షణాల్లోనే. అంటే మనుషులు నిందించి మనుషులు ఏం చేస్తుంటారు, త్వరగా ఈ అమ్మ అలాంటిదమ్మా, ఈయన ఎలాంటోడమ్మా, వీళ్ళు ఎట్లాంటి, వీళ్ళకి ఎంత గర్వమోనమ్మా, వీళ్ళు ఏ రకంగా మాట్లాడతారమ్మా. ఈ మాటలన్నీ ఎవరు మాట్లాడారు? ఏలియా దేవుడు ఏలియా పక్షానుండి ఇతడు నా దాసుడు అని నిరూపించాడా లేదా? నిరూపిస్తాడు. మన దేవుడు మనము తన పక్షాన తన విషయంలో రోషం కలిగి ఉన్నప్పుడు ఆ దేవుడు తప్పకుండా మన యొక్క స్థితిని నిరూపించేవాడిగా, మనము ఏదైతే మన మీదకు వచ్చాయో వాటిలన్నిటిని కూడా ఏం చేస్తారు, ఆయన విజయ పదములోకి నడిపిస్తాడు. ఎప్పుడైతే ఏలియా ప్రార్థన చేయగా ఆకాశం అగ్నించి దిగిందో, ఏలియా దేవుడు యెహోవాయే దేవుడని జనులందరూ స్తుతించారంట. ఇలాంటి పరిస్థితులు మన జీవితంలో కూడా చాలాసార్లు జరుగుతాయి. అలే వీళ్ళు మాట్లాడినవన్నీ గర్వంతో మాట్లాడారు, అలా మాట్లాడారు, ఇలాగ మాట్లాడారు కదండి. ఎవరి సెలవు చేత మాట్లాడాడు ఏలియా? అవన్నీ దేవుని సెలవు చేత. దేవుడు సెలవిచ్చాడు, ఎల్లు ఆహాబు రాజు దగ్గరికి, ఎల్లు యెజబెలు దగ్గరికి, ఎల్లు ఆ అబద్ధ ప్రవక్తల దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పు అని దేవుడు చెప్తే, ఆ దైవజనుడు చెబితే వీళ్ళందరూ కూడా ఆ దైవజనుడి మీద లేచారు. కానీ ఈ దేవుడు ఏలియా పక్షాన ఉండి ఇతడు నా దాసుడు అని నిరూపిస్తూ వచ్చినాడు. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 13వ వచనం. కీర్తనల గ్రంథం 105వ కీర్తన 13వ వచనం. ఉమ్, ఉమ్, ఉమ్. నేను అభిషేకించిన వాడిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞించి ఎవరినైనా ఆయన వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, దేశం మీద ఆయన కరువు రప్పించెను, జీవనాధార ధాన్యమంతరియు. చూడండి, ఆయన వారి కొరకు రాజులను గద్దించెను, నా ప్రవక్తలకు కీడు చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చెను. 14లో నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు. దేవుడు తాను అభిషేకించిన వారి పక్షాన, దేవుడు తాను ప్రేమించిన వారి పక్షాన,
దేవుడు తాను ఏర్పరచుకున్న వారి పక్షాన ఉండి వారి మీద చేసే వారి మీదకి లెగిచే వారి మీదని ఏం చేస్తాడంట? గద్దించేవాడిగా ఉంటాడు. రాజులనైనా గద్దిస్తాడంట. నేను అభిషేకించిన వారిని మీరు ఏం చేయకూడదు? ముట్టకూడదు. ఏలియా దేవుడు మన దేవుడు కూడా. మన జీవితాల్లో కూడా మన మీదకి లేచే వారిని కూడా అణిచేవాడు ఆయనే, గద్దించేవాడు ఆయనే. కనుక ఈ ఉదయం ఆరాధన చేయాలి. ప్రభువా, నేను నీ కుమారుడుగా కుమార్తెనని అనేక పర్యాయములు నీవు రుజువుపరిచావు. అనేక పర్యాయములు నా నీతిని, నా నిర్దోషత్వాన్నే కాదు, నేను నీ కుమారుణ్ణని అనేకులకు తెలియచేటట్లు చేశావు అని మనం ఏం చేయాలా? ఆరాధన చేయాలి. మన ప్రభుని ఘనపరచాలి. ఏలియా ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఏమవలేదట? వర్షము కురవలేదు. 3.5 సంవత్సరాలు మళ్ళా ఏం కురిసింది? వర్షము కురిసింది. ఎందుకు కురిసింది వర్షము? ఎందుకు వర్షం ఆగిపోయింది? దేవుడు వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు. దేవుడు ముందుగానే వాగ్దానం చేసి చెప్పాడే లేదా? ఒకవేళ గనక మీరు పాపం చేస్తే నేను ఆకాశాన్ని ఎలా చేస్తానని చెప్పాడు. చూడండి, లేవికాండం 26వ అధ్యాయం. లేవికాండం 26వ అధ్యాయం 16వ వచనం. లేవికాండం 26. ఆ ఆ ఉమ్ 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 పాపములు బట్టి ఉమ్ మీ బల గర్వమును భంగపరిచి ఆకాశం ఇనుము వలెను భూమి ఇత్తడి వలెను ఏం చేస్తారంట? ఇక్కడ యెజెబెలు, ఆహాబు దేంతో నిండుకొని ఉన్నారు? గర్వంతో నిండుకొని తన సేవకుని మీద తిరగబడ్డారు. ఇప్పుడు అంటూ ఉన్నాడు, మీ బల గర్వాన్ని బట్టి ఆకాశం ఏమవుతుందంట? ఇనుము వలె, భూమి ఇత్తడి వలె. అంటే ఏలియాని ఎందుకు అక్కడ నిలబెట్టాడు? ఆహాబు తన భార్య అయిన గర్వాన్ని చూపించాలి, ఆ గర్వాన్ని ఎలాగైనా అణచాలి అని ఆ గొప్ప కరువు రప్పించి ఆ వర్షం లేకుండా చేసి తన దాసుడు ఎవరో నిరూపిస్తూ వచ్చాడు. ఈ ఉదయకాలం నీవు నేను కూడా ప్రభువును ఆరాధన చేయాలి. ఎందుకంటే ప్రభువా, అనేక పర్యాయములు నా ప్రార్థన ఆలకించి నేను నీ బిడ్డనని నువ్వు నా పక్షాన ఉన్నావని రుజువుపరిచావు. అందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటాను. ఏమండి, నిజంగా మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. మనకు వాగ్దానాలు ఇచ్చి వాటిని తప్పకుండా నెరవేర్చేవాడు ఆయన. తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో అంటాడు, దేవుడు అబద్ధం ఆడనేరని దేవుడు. ఆయన అబద్ధం ఆడనేరని దేవుడు గనుక ఆయన తన వాగ్దానాలన్నీ నెరవేరుస్తాడు గనుక మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభువా, ఫలానా దినం ఇలా వాగ్దానం ఇచ్చావు, ఏలియాకి ఇలా చేసావు, ఆ యొక్క యాకోబుకి ఇలా చేసావు, ఆ ప్రజలకి ఇలా చేసావు, మాకు కూడా చెయ్యి అని మనము కూడా ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇదే మాట 1 రాజుల గ్రంథము 8వ అధ్యాయంలో ఆ సొలొమోను కూడా ప్రార్థన చేశాడు. చూడండి ఆ మాట, 1 రాజుల గ్రంథం 8వ అధ్యాయం 35వ వచనం. 1 రాజుల గ్రంథం 8:35 లేదా? మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశం మూయబడి వర్షము లేకపోగా నీవు వారిని ఇలాగూ శ్రమ పెట్టుట వలన వారు నీ నామమును ఒప్పుకొని తమ పాపములు విడిచి ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేసిన ఎడల ఏంటంట? వారి పాపాన్ని బట్టి ఏం చేస్తానన్నాడు? ఆకాశాన్ని మూసివేస్తాడు. చూడండి, చాలా పర్యాయములు కొన్ని పరిస్థితులు మన జీవితంలో జరగటానికి కారణం మన పాపమే. ఆ పాపాన్ని బట్టి ఆకాశం ఇనుమైపోయిందంట, భూమి ఇత్తడి అయిపోయిందంట.
ఆకాశం నుంచి వర్షం పడకపోతే, భూమి నుంచి పంట రాకపోతే ఎలా బ్రతకాలి? ఎందుకు జరుగుతుంది అలాగా? వారి బల గర్వాన్ని బట్టి. ఇది మనము కూడా ఒకవేళ ఏలియా లాగా మనము ప్రార్థన చేయగలిగితే, ఓ దేవా, నిజంగా వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు గనుక నా ప్రార్థన ఆలకించి నా పాపాలను క్షమించి మరలా నాకు వర్షము దయచేయి, నాకు మరలా భూమి పంట దయచేయి అంటే ఏలియా దేవుడే మన దేవుడు కూడా. ఏలియా పక్షాన ఉండి ఇతడు నా దాసుడని నిరూపించిన దేవుడు మన పక్షాన కూడా ఉండి మనల్ని ఏం చేస్తాడు? నిరూపించేవాడుగా ఇతడు నా దాసుడని తెలియజేస్తాడు. కనుక ఈ ఉదయకాలం మనము కూడా ఆరాధన చేయాలి. ప్రభువా, ఏలియా దేవుడివే నా దేవుడు. నా చుట్టూ బలగర్వంతో అనేక మంది వచ్చిన నన్ను ఎన్నడూ కూడా సిగ్గుపరచనివ్వకుండా చేస్తూ వచ్చావు. మొదటగా ఏం చేశాడని చెప్పుకున్నాం? మన నిర్దోషత్వాన్ని, మన నీతిని నిరూపించే దేవుడు, మన కార్యాలు సఫలపరిచే దేవుడు. ఇక్కడ మనం రెండవదిగా చూస్తే మనము ఆయన వారము, ఆయన సెలవు చేత ఇవన్నీ జరిగిస్తున్నాము అని నిరూపించే దేవుడు ఆయన. మూడవదిగా చూడండి, మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. మొదటి రాజులు 19:4. మరణాపేక్ష గలవాడే యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నేను ఇంత మట్టుకు చాలు అంటే, కొన్నిసార్లు అపవాది మన జయాన్ని కూడా అపజయంగా చూపించి మనల్ని కృంగిపోయేటట్లుగా చేస్తాడు, మనం బలహీనపడేటట్లుగా చేస్తాడు, మనము నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయేటట్లుగా చేస్తాడు. చూడండి, ఇక్కడ ఏలియా జీవితంలో కూడా ఎంతో మంది ప్రజల ముందు, ఒక రాజు ముందు, 800 మంది ప్రవక్తల ముందు నిజాయితీగా నిలబడినటువంటి ఏలియా ఒక ఆడామె మాటకు ఏమవుతున్నాడు? భయపడిపోయి ఇక చాలు నా ప్రాణం, కృంగిపోతూ ఉన్నాడు. నిరాశ పడిపోయి ఇక చాలు నా ప్రాణము తీసుకో. ఎంత విజయం వచ్చింది ఆయనకి! ఆ అధ్యాయం అంతా మీరు ఇంటికి వెళ్ళి చదివితే ఆ ప్రజలందరూ కూడా ఏలియా దేవుడే దేవుడు, ఏలియా దేవుడే దేవుడు అని అంత కేకలు వేసి అంతమంది ముందు ఆయన అంత విజయాన్ని సాధిస్తే, ఆ విజయం తర్వాత చిన్న మాటకి ఏమైపోతూ ఉన్నాడు? కృంగిపోతూ. సో మన జీవితంలో కూడా అనేక సార్లు ఎంత విజయం సాధించిన చిన్న మాట కొరకు మనం ఏమైపోతూ ఉంటామంటే కృంగిపోతూ ఉంటాం, నలిగిపోతూ ఉంటాం. అయితే ఈ ఏలియా దేవుడు ఎట్లాంటి దేవుడు తెలుసా? చూడండి, 145వ కీర్తన 14వ వచనం. 145వ కీర్తన 14వ వచనం. యెహోవా, పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు, కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు. ఏమ్మా, కృంగిపోతాం, బలహీనపడతాం, అరే ఎందుకు ఈ జీవితం, ఇంకా చాలు, వద్దు అనుకునే పరిస్థితుల్లో కూడా ఈ దేవుడు ఏం చేస్తాడంట? కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. ఎట్లాంటి కృంగుదల? గొప్ప విజయం వచ్చిన తరువాత కృంగుదల. దుష్టుడు అలా చేస్తూ ఉంటాడు. అయితే కృంగిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. అంత మాత్రమే కాదు, ఈ దేవుడు ఎట్లాంటి వాడు అంటే, ఇక్కడ ఏం జరిగింది చూడండి, 5వ వచనం. అతడు బదిరి వృక్షం కింద పరుండి నిద్రించుచుండగా. ఏంటంట? ప్రార్థన ఏం చేశాడు? ప్రార్థన తరువాత ఏం జరిగింది? నిద్రపోయాడంట. కృంగిపోయిన వాడు, బలహీనపడినవాడు, నిరాశకు గురైన వాడికి నిద్ర వస్తుందండి? నిద్ర వస్తుందా? మరి ఇక్కడ ఈయన ఏం చదువుతున్నాం? నిద్రపోయాడంట. ఎలా నిద్రపోయాడు? ఎవరిచ్చారు నిద్ర? చూడు, 127వ కీర్తన 2వ వచనం. 127వ కీర్తన 2వ వచనం.
ఆ, ఆ, ఉమ్, ఆ, ఉమ్. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచూ ఉన్నాడు అనేది కింద అది మూల భాషలో మెయిన్ అర్థం ఏంటంటే తన ప్రియులకు ఆయన నిద్ర ఇచ్చుచూ ఉన్నాడు. అంటే కృంగిపోయిన సమయంలో, బలహీనపడిన సమయంలో, నిరాశ పడిపోయిన సమయంలో నిద్ర ఇచ్చే దేవుడు ఆయన. ఏమండి, తెల్లారిసరికి నిన్ను చంపేస్తాం అని చెబితే నిద్ర వస్తుందా? ఏమండి, రాత్రి 11 అయిపోద్ది, 12 అయిపోద్ది, 1 గంట అయిపోతా ఉంటుంది, నిద్ర మాత్రము రాదు. కానీ ఈ ఏలియా దేవుడంట కృంగిపోయిన వారిని లేవనెత్తడం మాత్రమే కాకుండా వారికి నిద్రనిచ్చే దేవుడు. అంటే తన దాసుల పక్షాన, తన ప్రజల పక్షాన, తన ప్రజల పక్షాన ఉండి ఆయన మరలా వారిని లేవనెత్తే విషయంలో ఎంత గొప్పవాడో ఈ ఉదయం మనకు అర్థమైతే మనం తప్పకుండా దేవుణ్ణి ఆరాధించకుండా ఉండలేము. ఆయన ఇచ్చే నిద్ర ఎంత నిద్ర చూడండి. ఆయనేమో అక్కడికి దేవదూత వచ్చి నిప్పులు పెట్టి అప్పము వచ్చేసి అప్పము కాల్చి అతనికి ఇచ్చేంత వరకు కూడా నిద్ర ఏం చేస్తున్నాడంట? నిద్రపోతానే ఉన్నాడు. అంటే అంతటి నిరాశలో కృంగిపోయిన సమయంలో కూడా అంత మత్తు నిద్ర ఎలా వచ్చింది? అంటే ఆ దేవుడే అంతటి విశ్రాంతినిచ్చే దేవుడు. నిజంగా నీవు నేను కూడా అనేక పరిస్థితులు మన మీదకు వచ్చినప్పుడు కృంగిపోయిన వారమే, బలహీనపడిన వారమే, నిరాశకు గురైన వారమే. అయితే ఈ దినం ఇక్కడికి వచ్చి ఆయన ఆరాధించగలుగుతున్నామంటే ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క శక్తి. ఇది ఒక ఏలియా జీవితంలోనే కాదు, మనం ఇంకా భక్తుల జీవితాల్లో కూడా చూస్తే చూడండి ఒకసారి ఆదికాండం 28 అధ్యాయం 10 వచనం. ఆదికాండం 28 అధ్యాయం 10 వచనం. యాకోబు బేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగుక్కునందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోట రాళ్ళులో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ అక్కడ అరణ్యములో నిద్రపోయాడంటే ఈ మనిషి. అరణ్యములో నిద్రపోయాడు. ఎలాంటి పరిస్థితుల్లో? తన తండ్రి ఇంటి నుంచి అన్న ఎక్కడ చంపుతాడో అని పారిపోతూ ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో ఆ రాత్రి వేళ అరణ్యములో ఎట్లా వచ్చిందండి నిద్ర? నిద్ర వచ్చి ఏదో ఇలాగంటే అలా మెలుకు వచ్చే నిద్ర కూడా కాదు. ఆ నిద్రలో గొప్ప కల కన్నాడంట. ఏ కళ అది? ఆకాశం నుండి భూమికి మధ్యన ఒక నిచ్చెన. అంటే కొన్ని వందల సంవత్సరాల తరువాత ఆ ప్రియరక్షకుడు ఈ లోకంలోకి వస్తాడనే ఆ గొప్ప ప్రత్యక్షతను యాకోబు పొందుకున్నాడు. నేను ఇక్కడ అంటాను, కృంగిపోయినటువంటి మనల్ని మన భవిష్యత్తు తెలియచేసి మనల్ని బలపరిచే దేవుడి. వాస్తవం, పరిస్థితులు అననుకూలంగా ఉంటాయి. ఎంతో కృంగిపోయి అరే ఇంత కష్టపడి ఇంత విజయాన్ని సాధించిన తరువాత ఇలాంటి పరిస్థితి అని మన జీవితాల్లో ఎంతో నిరాశకు గురవుతాం. కానీ ఈ దేవుడు తిరిగి మనల్ని బలపరిచేవాడు. మన భవిష్యత్తు ఏంటో మనకి తెలియచేసి మనల్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్ళటానికి మన జీవితాన్ని సిద్ధపరిచేవాడు ఆయన. ఏలియా కూడా ఆహారం పెట్టి, ఇదిగో ఎందుకయ్యా మరణాపేక్షతో ఉంటావు, నిన్ను మామూలు మరణం నీకు ఇవ్వాలని నేను అనుకోవట్లేదు. ఏలియాకు మామూలు మరణం వచ్చిందా? ఎట్లాంటి మరణం అండి? తెలుసా ఏలియా ఎలా చనిపోయాడు? ఎలా చనిపోయాడండి? ఏలియా మరణం రాలా. అగ్ని రథాలు వచ్చి ఏలియాని ఏం చేసినాయి? సజీవంగా తీసుకెళ్ళిపోయినాయి. అంటే కొన్నిసార్లు మన జీవితం మీద మనకి కొన్నిసార్లు విరక్తి పుట్టేస్తూ ఉంటుంది. అరే ఎందుకు ఈ జీవితము, ఇట్లా అయిపోతే బాగున్నా, అట్లా అయిపోతే బాగున్నాను. కానీ దేవుని ఉద్దేశం అదా? ఏలియా అలా చనిపోవడం ఆయన ఉద్దేశమా? కాదు. ఏలియాని గనపరిచి ఏలియాని
ఆ అగ్ని రథాల మీద తీసుకెళ్లాలనేది ఆయన ఉద్దేశం. కనుక ఏమైనా కృంగుదలు వస్తే భయపడద్దు. ఏలియా దేవుడే మన దేవుడు. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 4వ వచనం. ఆ ఆ ఆ హ్మ్. ఆ! హ్మ్. 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 ఇద్దరు సైనికుల మధ్య ఎవరైనా నిద్రిస్తూ ఉన్నాడంట? పేతురు గారు. ఏవండీ? తనతో పాటు ఉన్న యాకోబుని చంపేశారు. పండగొచ్చింది గనక ఈయన్ని చెరసాలలో యేశారు. ఆ పండగ తీరిన తరువాత ఈయన్ని కూడా ఏం చేస్తారు? శిక్షిస్తారు, లేదా ఏం చేస్తారు? చంపనన్నా చంపేస్తారు. అయితే 2 రోజుల తరువాతో, తెల్లవారితో చనిపోతామన్న తరువాత నిద్రొస్తదండి? నిద్రొస్తదా? రాదు. కానీ ఇక్కడ చూడండి పేతురంట చక్కగా నిద్రపోతున్నాడంట. ఏదో టిక్కుని ఇలాగంటే శబ్దం వచ్చే, మెలుకువ వచ్చే నిద్ర కాదు మళ్ళా. పేతురు కూడా ఎంత మొత్తం నిద్రలో ఉన్నాడంటే, దూత ఆయన దగ్గరికొచ్చింది. దూత రాంగానే గదిలోకి వెలుగొచ్చింది. ఆ వెలుగొచ్చి అతని చేతిన సంకెళ్ళు విడిపోయినియి. అతనేమో ఒక గేటు దాటి, ఒక గేటు దాటి, అన్ని గేట్లు దాటుకొని మెయిన్ గేట్ దగ్గరికొస్తే అది కూడా ఓపెన్ అయిపోయిందంట. అప్పుడు గాని ఆయనకేం రాలేదు. అప్పుడు గాని ఆయన నిజంగా దూతొచ్చి నన్ను విడిపిస్తుంది అనుకోక ఇదేదో కలలో జరిగింది అనుకున్నాడంట. మీకు అర్థమవుతుందో లేదో నా బాధ గాని, ఎట్లాంటి కృంగిపోయినా, ఎట్లాంటి నిరాశ, ఎట్లాంటి నిస్పృహకు గురైపోయినా, ఈ దేవుడిచ్చే శాంతి ఎంత గొప్పదో చూడండి. తెల్లారితే చనిపోతారేమో అనుకున్న వ్యక్తికి నిద్ర ఎక్కడి నుంచి రావాలి? అయితే అదే వాక్యం. తన ప్రియులకు ఆయన నిద్రను ఇచ్చుచూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో? కష్టంలోనైనా, బాధలోనైనా, ఎలాంటి ఉపద్రవంలోనైనా నెమ్మదినిచ్చే దేవుడాయన. ఈ ఉదయకాలం నేనంటాను, ఏలియా దేవుడే నీ దేవుడైతే, నీవు ఎలాంటి కృంగిపోయిన పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి నిరాశలోకి వెళ్ళిపోయినా, ఎలాంటి నిస్పృహలోకి వెళ్ళిపోయినా, ఆ దేవుడు నిన్ను కూడా బలపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు దాకా ఆ ఏలియా దేవుణ్ణి నువ్వు కలిగిలేవేమో, ఈ దినమైన ఏలియా దేవుని దగ్గరికి రా. ప్రభువా, ఏలియా దేవుడు నా దేవుడుగా కూడా ఉండడానికి ఇష్టపడుతున్నావు. ఇదిగో నేను నీ దగ్గరికి వస్తూ ఉంటున్నాను. నా మీద ఎన్నో నిందలు వస్తూ ఉన్నాయి. నా మీద ఎన్నో నేరారోపణలు వస్తూ ఉన్నాయి. నన్ను ఎంతగానో గర్విష్ఠులు నన్ను అణగదొక్కాలనుకుంటున్నారు. గర్విష్ఠులు వాళ్ళ బల గర్మ చేత నన్ను తృణీకరించాలని చూస్తూ ఉన్నారు. నన్ను చంపాలని చూస్తూ ఉన్నారు. నన్ను అనేక రకాలుగా హింసించాలని చూస్తూ ఉన్నారు. అయితే ఏలియాని ఎలాగ నిర్దోషిగా తీర్చావు? ఏలియాని ఎలాగ నీతిమంతుడిగా చూపించావు? ఏలియా పక్షాన ఎలాంటి కార్యాలు చేసావు? ఏలియాని ఎలాగూ ఇతడు నా దాసుడని నిరూపించావు? నా పక్షాన కూడా అలా చేయి. నన్ను కూడా ఆ కృంగిపోయిన పరిస్థితుల్లో నాకు కూడా నెమ్మది విశ్రాంతినివ్వని చిన్న మాట అడిగితే ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. అయితే ఇప్పటిదాకా ఏలియా జీవితంలో ఉన్నవి మనము కూడా అనేక సార్లు పొందుకొని ఉన్నాము గనుక మనము కూడా నోరు తెరిచి ప్రభుని ఏం చేయాలి? ఆరాధన చేయాలి. ఇక్కడ ఉన్న మనకెవరికి కూడా ఇలాంటివి రాలేదు అనటానికి ఏమైనా ఉందా? నిందలు రాలేదా? అవమానాలు రాలేదా? తిరస్కారాలు రాలేదా? నువ్వెంత, నీ బ్రతుకెంత, నిన్ను ఏం చేస్తానో చూడు అని అనలేదా? అన్నారు అనేక సార్లు. కానీ అయితే ఏలియా దేవుడే మన దేవుడిగా ఉండి ఈ దినం వరకు మనకు సహాయం చేశాడు. ఈ దినం వరకు మనల్ని నిలబెట్టాడు. ఈ దినం వరకు మనల్ని కాపాడాడు. ఈ దినం వరకు మన కార్యాలు సఫలపరిచాడు. ఈ దినం వరకు కూడా ఇతను దేవుని బిడ్డ అని నిరూపిస్తూ వచ్చాడు. ఆ నిరూపించిన దేవుణ్ణి మనం నోరు తెరిచి ఏం చేయాలా? ఆరాధన చేయాలి. ఒకవేళ నీకు అట్లాంటి అనుభవం లేకపోతే ఈరోజు ఆయన దగ్గరికి రా. ఆయన్ని అడుగు, ప్రభువా, ఏలియా దేవుడివే నా దేవుడు కదా, నన్ను కూడా అలాగే చేయి. ఏలియా ప్రార్థన ఆలకించినప్పుడు 3 సంగతులే మనం చూసాం. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి. ఏలియా ప్రార్థన చేయగా చనిపోయిన బిడ్డ బ్రతకడం,
ఆ యొక్క ఆకాశం నుండి అగ్ని కురవడం, మరలా మూడవదిగా ఇక్కడ ఆ యొక్క బదరి వృక్షం కింద మరణాపేక్షతో ఉన్నప్పుడు దూత వచ్చి బలపరిచి అతని ముందున్న ప్రయాణం కొరకు సిద్ధపరచడం, ఇట్లాంటి అనేక సంగతులు ఆయనలో ఉన్నాయి. ఆయన ప్రార్థన చేయగా వర్షం కురవమంటే కురిసింది, వర్షం ఆగిపోమంటే ఆగిపోయింది. కనుక మనము కూడా ఆ ఏలియా లాంటి జీవితం కలిగి ఉన్నప్పుడు అలాంటి కార్యాలు జరుగుతాయి. కనుక మనము కూడా ఈ ఉదయకాలం ఆరాధన చేద్దాం. ఏలియా దేవా, నా దేవుడు కూడా నువ్వు నాకు కూడా ఏలియా లాంటి కార్యాలే నా జీవితంలో చేశావు. ఏలియా వెళ్ళినటువంటి పరిస్థితుల్లోనే నేను కూడా కొన్నిసార్లు వెళ్ళాను. నాకు కూడా సహాయం చేశావు. నీకు ఏమిచ్చి నీ రుణం తీర్చగలను ప్రభు అని నోరు తెరిచి హృదయమారా ఆరాధన చేద్దాం. అట్టి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్.